Students, welcome to online classes. This is Kasam Ganga Bhavani, CGL and MPHWF, Gaud Junior College Girls, Jagityal. Today I am going to take a topic in Unit 5, Care of the Sick Child in Child Health Nursing. Okay, పిల్లల ఆరోగ్య శాస్త్రం లోపల యూనిట్ 5 లోపల అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు చేయు పరిచర్య లోపల పార్ట్ 3 అంటే ఇదివరకు ఆల్రెడీ మనకు పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయాయి. ఇప్పుడు పార్ట్ 3లో కొన్ని టాపిక్స్ మనము డిస్కషన్ చేయబోతున్నాము. అందులో నెంబర్ 1 వచ్చేసి డిప్తీరియా మీన్స్ ఏ సీరియస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద నోస్ అండ్ థ్రోట్ దట్ ఈస్ ఈజీలీ ప్రివెంటబుల్ బై ఏ వ్యాక్సిన్. ఏ షీట్ ఆఫ్ థిక్ గ్రే మ్యాటర్ కవర్స్ ద బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ మేకింగ్ బ్రీతింగ్ హార్డ్. డిప్తీరియా అంటే ఇది చిన్నపిల్లల్లో సాధారణంగా వస్తుందన్నమాట. పుట్టిన తర్వాత 5 సంవత్సరాలలోపు పిల్లల్లో రావడం జరుగుతుంది. అందుకనే ఈ వ్యాధిని నివారించడానికి మనము ఇమ్యునైజేషన్ షెడ్యూల్ వ్యాక్సిన్ లోపల డిపిటీ అనే వ్యాక్సిన్ని పుట్టిన తర్వాత 1.5 నెలల్లోపు శిశువుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇది డిప్తీరియా అనేది ఒక ఇన్ఫెక్షన్. ఇది ఏ విధంగా ఉంటుందంటే మనం పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే థ్రోట్ మొత్తం కూడా కవర్ చేసేటట్టుగా లింపు గ్రంథులు ఉంటాయి కదా, ఆ లింపు గ్రంథులు తెల్లగా అయిపోయి గ్రే మ్యాటర్ లోపలికి అయిపోయి థ్రోట్ మొత్తం కూడా ఉబ్బిపోయి ఇన్ఫెక్షన్ తీసుకురావడం అనేది జరుగుతుంది. సో మనకి పక్కన ఇమేజ్లో చూస్తున్నట్టయితే మనం పిల్లల్ని నోరు తెరవమని చెప్పగానే నోరు తెరవగానే మనకి ఆ గ్రంథులు అనేవి ఉబ్బిపోయి తెల్లగా వాచిపోయి మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి ఊపిరి తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. ఓకేనా, దీని యొక్క లక్షణాలు చూద్దాము. దీని యొక్క లక్షణాలు వచ్చేసి సోర్ థ్రోట్, ఫీవర్, స్వాలన్ లింప్ నోట్స్, వీక్నెస్. సోర్ థ్రోట్ అంటే గొంతు పెచ్చినట్టుగా అవ్వడం, జ్వరం రావడం, తర్వాత లింపు గ్రంథులు వాయడం, తర్వాత తొందరగా అలసిపోవడం. ఈ లక్షణాలు అనేవి చిన్నపిల్లల లోపల మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఫారింక్స్ అండ్ లారింక్స్ ఆర్ నోస్, ఈ మూడింటి లోపల మనం కొన్ని లక్షణాలను చూస్తాం. ఏంటి అంటే అన్నీ ఉబ్బిపోయినట్టుగా వాచిపోయినట్టుగా ఉండడం, అంతేకాకుండా స్మెల్ అనేది బ్యాడ్గా రావడం, అంతేకాకుండా పిల్లల్ని చూస్తే చాలా క్షీణించకపోయినట్టుగా ఊపిరి తీయడానికి కష్టంగా ఉండడం, అంతేకాకుండా ముక్కు నుండి రక్తం కారడం. ఈ లక్షణాలు అనేవి మనము చిన్నపిల్లల లోపల చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డేంజర్స్ అంటే ఈ వ్యాధి రావడం వలన కొన్ని ప్రమాదాలు అనేవి ఉంటాయి పిల్లల లోపల. అవేంటి అంటే డెత్ ఫ్రమ్ యాస్ఫిక్సియా అంటే ఊపిరి ఆడకపోవడం. ఎందుకంటే ఈ గ్రంథులు అనేవి వాచిపోయి ఉంటాయి కదా, ఈ లింపు గ్రంథులు వాయడం వలన ఊపిరి తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ మే బీ స్టాప్డ్, అంటే మనం ఆటోమేటిక్గా ఊపిరి తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, గుండె ఆగిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సడన్లీ చిల్స్ అంటే ఒకటేసారి చలి వణుకు పుట్టడం అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ పారాలసిస్ డ్యూ టు టాక్సిన్స్ ఇన్ నర్వస్ సిస్టమ్, అంటే ఈ వాయడం వల్ల ఏమవుతుంది అంటే విషపూరిత కారకాలు అనేవి శరీరం లోపలికి వెళ్ళి నర్వస్ సిస్టమ్ను, నరాల వ్యవస్థను దెబ్బతీయడం వలన పిల్లలకు పక్షవాతం రావడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యాధి రావడం వల్ల చనిపోవచ్చు, లేదా పక్షవాతమైనా కానీ రావచ్చు అన్నమాట. సో ఈ వ్యాధికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అండ్ కేర్ ఏంటి అంటే ద చైల్డ్ షుడ్ బి సెంట్ ఇమీడియట్లీ టు ద హాస్పిటల్. హీ నీడ్స్ టు బి గివెన్ డిప్తీరియా యాంటీటాక్సిన్. ద చైల్డ్ షుడ్ బి కెప్ట్ ఇన్ బెడ్ ఫర్ 4 weeks. వార్మ్ సెలైన్ గాగ్లిక్స్ నెసెసరీ. ప్రొవైడ్ స్టీమ్ ఇన్హలేషన్స్, అంటే ఈ వచ్చిన పేషెంట్కి అంటే ఎవరికైతే ఈ డిప్తీరియా వస్తుందో ఆ పిల్లలను కంపల్సరీ మనం ఇమ్మీడియట్గా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి డిప్తీరియా యాంటీటాక్సిన్ మెడిసిన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఆల్రెడీ మనకి ప్రిపేర్ చేసిందే ఉంటుంది. దాన్ని ఇవ్వడం కానీ తర్వాత ఇచ్చిన తర్వాత కంపల్సరీ అట్లీస్ట్ 4 weeks అంటే నియర్లీ 1 month వరకు కంపల్సరీ హాస్పిటల్లో స్టే చేయమని చెప్పాలి. అంతేకాకుండా ఉప్పు నీటితోటి గాగ్లింగ్ చేయమని చెప్పాలి. సెలైన్ వాటర్ తోటి కొంచెం వేడి నీళ్ళలో ఉప్పేసుకొని వాళ్ళని తరచుగా గాగ్లింగ్ చేస్తూ ఉండమని చెప్పాలి. ఎందుకంటే ఈ తరచుగా గాగ్లింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే టాక్సిన్స్ రిలీజ్ అవుతాయో అవి అక్కడి వరకే ఉండి చనిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రొవైడ్ స్టీమ్ ఇన్హలేషన్. ఈ స్టీమ్ ఇన్హలేషన్ అంటే ఆవిరి పట్టడం. ఇప్పుడు ఇక్కడ ముక్కులో కానీ నోట్లో కానీ గ్రంథులు వాచిపోయి ఉంటాయి కాబట్టి
అక్కడ కణజాలం అంతా వాచిపోయి ఉంటుంది కాబట్టి మనం ఆవిరి పట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే అవి కొంచెం వాపు అనేది తగ్గిపోయి ఊపిరి ఆడడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఆవిరి పట్టమని చెప్పాలి. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ద కేర్ మస్ట్ బి టేకెన్ టు నోటిఫై టు ద లోకల్ హెల్త్ అథారిటీ. ద చిల్స్ షుడ్ బి ఐసోలేటెడ్ ఫర్ 14 days అండ్ కేర్ టేక్ డిస్ఇన్ఫెక్షన్స్. డిపిటీ వ్యాక్సినేషన్ కంపల్సరీ. అంటే ఈ వ్యాధి రాకుండా ప్రివెన్షన్ అనేది, వ్యాధి వచ్చిన తర్వాత మనం కంట్రోల్ ఏ విధంగా చేయాలి అని అంటే ఇటువంటి లక్షణాలు మనకి గొంతు లోపల కొంచెం వాచినట్టుగా లక్షణాలు కనిపించగానే లోకల్గా అంటే మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఇన్ఫామ్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా ఏంటి అంటే పిల్లల్ని కంపల్సరీ 14 రోజుల వరకు ఐసోలేటెడ్ అంటే నిర్బంధంగా ఉంచాలి. అంటే వేరే పిల్లల్ని కలవనీయకుండా, తర్వాత వాళ్ళ యొక్క వస్తువులు ఎవరు టచ్ చేయకుండా ఐసోలేట్ లోపల ఉంచాలి. అంతేకాకుండా డిపిటీ వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ అనేది పుట్టిన తర్వాత 1.5 నెలలకు, 2.5 నెలలకు మరియు 3.5 నెలలకు శిశువుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపిటీ అంటే డిప్తీరియా, పెట్యూసిస్, టెటానస్. ఓకేనా. ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల పిల్లల్లో అంటే ఫ్యూచర్ లోపల ఈ డిప్తీరియా వ్యాధి అనేది రాకుండా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టెటానస్ గురించి తెలుసుకుందాము. టెటానస్ అంటే ధనుర్వాతము. టెటానస్ ఈజ్ ఎ సీరియస్ ఇన్ఫెక్షన్ caused by bacteria infection attacking your nervous system. The bacteria Clostridium tetani produces the nerve toxin resulting in tetanus. The condition causes muscle contractions, especially in the jaw and neck muscles. Tetanus can cause breathing problems and lead to a condition called a lockjaw. The bacteria are found in the soil and animal and human intestines. టెటానస్ అంటే ధనుర్వాతం. ఇది మనం చాలా వరకు ఇది చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా ఎక్కడైనా చూడవచ్చును. ఇది ముఖ్యంగా ఇది రావడానికి గల కారక క్రిమి పేరు ఏంటి అంటే క్లాస్ట్రీడియం టెటానై. ఓకేనా. క్లాస్ట్రీడియం టెటానై. ఈ యొక్క సూక్ష్మక్రిమి అనేది మట్టి లోపల కానీ, తర్వాత జంతువుల లోపల కానీ, తర్వాత మన యొక్క చిన్న పేగులలో, పెద్ద పేగులలో ఆవాసం అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఏ విధంగా వస్తుంది అనంటే మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు లేదా ఏదైనా మన కాలికి కానీ, చేతికి కానీ, ఎక్కడైనా కానీ చిన్న గాయం తగిలినా, ఏదైనా కుచ్చుకున్నా కానీ ఏమవుతుంది అంటే చుట్టూ ఉండే నేల లోపల ఉండే సూక్ష్మక్రిమి అనేది ఆ యొక్క పుండు దగ్గరికి లేదా గాయం దగ్గరికి వెళ్ళి మన లోపల నర్వస్ సిస్టమ్ని దెబ్బతీయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే లాక్జా అంటే మన మూతిని కదిలించలేకపోవడం, అంటే మన మౌత్ని కదిలించలేకుండా దవడ అనేది గట్టిగా అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది ధనుర్వాతం. ఇందులోపల మనము లక్షణాలు తెలుసుకుందాము. సైన్స్ అండ్ సిమ్టమ్స్, గుర్తులు మరియు చిహ్నాలు. అపియర్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఏ ఫ్యూ డేస్ టు సెవరల్ వీక్స్ ఆఫ్టర్ టెటానస్ బ్యాక్టీరియా ఎంటర్ యువర్ బాడీ త్రూ ఏ wound. ద యావరేజ్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ 7 to 10 days. అంటే ఇది మనకి దీని యొక్క ఈ వ్యాధి యొక్క లక్షణాలు, గుర్తులు అనేవి ఎప్పుడు బయటపడతాయి అనంటే దెబ్బ తగిలిన తర్వాత 7 నుండి 10 రోజుల తర్వాత ఈ యొక్క వ్యాధి గుర్తులు అనేవి బయటపడడం జరుగుతుంది. అంటే అక్కడ మనకి దెబ్బ తగిలిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలు వచ్చేసి కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే సాధారణ లక్షణాలు వచ్చేసి ఏంటి అంటే స్పాన్స్ అండ్ స్టిఫ్నెస్ ఇన్ యువర్ జా మజిల్స్, స్టిఫ్నెస్ ఆఫ్ యువర్ నెక్ మజిల్స్, డిఫికల్టీ స్వాలోయింగ్, stiffness of your abdominal muscles, painful body spasms lasting for several minutes, typically triggered by minor occurrences such as a draft, loud noise, physical touch or light possible. Other signs and symptoms include fever, sweating, elevated blood pressure, rapid heart rate. అంటే ఈ ధనుర్వాతం రావడం వల్ల కొన్ని లక్షణాలు ఏంటి అంటే దవడలు దగ్గర పడిపోవడం అనేది జరుగుతుంది, అంటే స్టిఫ్నెస్ అనేది వస్తుంది. అంతేకాకుండా నెక్ మజిల్స్ కూడా గట్టిగా అయిపోవడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి మింగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా అబ్డామినల్ మజిల్స్ స్టిఫ్నెస్, టోటల్గా మన బాడీలో మొత్తం కూడా స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫీవర్ రావడం, తర్వాత స్వెట్టింగ్ రావడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం, ఒకటేసారి హార్ట్ రేటు పెరగడం, ఇటువంటివి అన్నీ కూడా ఈ యొక్క ధనుర్వాతం లోపల మనకి కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి
ట్రీట్మెంట్. ఈ ధనుర్వాతం వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ ఏంటి అంటే యాంటీబయాటిక్స్ మెడికేషన్స్ ఇవ్వడం, సపోర్టివ్ కేర్ ఇవ్వడం, తర్వాత మెడికల్ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. మెడికేషన్స్ లోపల ఏంటి అంటే వాళ్ళకి యాంటీబయాటిక్స్ అంటే దెబ్బ తగలగానే మనం యాక్చువల్గా ఏం చేయాలి, టీటీ ఇంజెక్షన్ అనేది వేసుకోవాలి. మనకి ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా కుచ్చుకున్నా, ఏమైనా కానీ ఒక వితిన్ 2 days మనకు దెబ్బ తగిలిన తర్వాత 48 అవర్స్ లోపల 48 గంటల లోపల మనం టీటీ ఇంజెక్షన్ అనేది వేసుకోవాలి. టీటీ ఫుల్ ఫామ్ వచ్చేసి టెటానస్ టాక్సైడ్. ఈ ఇంజెక్షన్ వేసుకోవడం వలన ఈ ధనుర్వాత క్రిమి అనేది మన శరీరం లోపలికి వెళ్లకుండా ఉంటుందన్నమాట. సో ఇది ధనుర్వాతం కనుక వచ్చిందంటే మనము వాళ్ళకి యాంటీబయాటిక్స్, పెన్సిలిన్, సెడేటివ్ అండ్ డైటరీ సప్లిమెంట్ అనేది ఇవ్వాలి. సెడేటివ్స్ అంటే నిద్ర కలిగించే మాత్రలు, తర్వాత యాంటీబయాటిక్స్ అమాక్సిసిలిన్ లాంటివి, తర్వాత పెన్సిలిన్ కూడా ఒక రకమైన యాంటీబయాటిక్ అన్నమాట. అంతేకాకుండా డైటరీ సప్లిమెంట్స్ వచ్చేసి వాళ్ళకి తేలికగా జీర్ణమయ్యేటట్టుగా, ఎందుకంటే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది కాబట్టి తర్వాత మింగడానికి ఈజీగా ఉండే ఆహార పదార్థాలని ఇవ్వాలి. అంతేకాకుండా సపోర్టివ్ కేర్ వచ్చేసి మెకానికల్ వెంటిలేషన్, ఎందుకంటే ఈ ధనుర్వాతం రావడం వలన బాడీ లోపలగా టోటల్గా స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఊపిరి ఆడదు. సో వెంటిలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ పెట్టాలి. అంతేకాకుండా మెడికల్ ప్రొసీజర్ లోపల ఏంటి అంటే ట్రకియోస్టమీ అండ్ రిమూవల్ ఆఫ్ అన్హెల్దీ టిష్యూ. అంటే ఇందులోపల ఏమవుతుంది, ఈ ధనుర్వాతం వచ్చిన తర్వాత మన శరీర కణజాల లోపల, తర్వాత గొంతు లోపల ఏంటి అంటే స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఏదైతే స్టిఫ్నెస్ అనేది శిశువులకి హాని కలిగించే విధంగా ఉంటుందో దాన్ని తొలగించడం అనేది చేయాలన్నమాట. అంటే ఆపరేషన్ చేసి అక్కడ వరకు కట్ చేయడం అనేది చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ధనుర్వాత పిల్లలు చనిపోకుండా మనము కాపాడగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్. అంటే ఫస్ట్ ఈ టెటానస్ రాకుండా మనం ప్రివెన్షన్ అనేది ఏంటి అంటే టెటానస్ కెన్ బి ప్రివెంటెడ్ త్రూ ఇమ్యునైజేషన్ విత్ టెటానస్ టాక్సైడ్ కంటైనింగ్ వ్యాక్సిన్స్. హవెవర్ పీపుల్ హూ రికవర్ ఫ్రమ్ టెటానస్ డు నాట్ హ్యావ్ న్యాచురల్ ఇమ్యూనిటీ అండ్ కెన్ బి ఇన్ఫెక్టెడ్ అగైన్. అంటే ఈ ధనుర్వాతం అనేది రాకుండా ఉండాలి అని అంటే మనం కంపల్సరీ టెటానస్ టాక్సైడ్ కంటైనింగ్ వ్యాక్సిన్స్, అంటే మనకి టీటీ వ్యాక్సిన్ అనేది 0.5 ml మాత్రమే ఉంటుంది. ఈ ఇంజెక్షన్ని కంపల్సరీ వేయించాలి. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ అనేది గర్భవతిగా ఉన్నప్పటి నుండి మొదలు శిశువు పుట్టిన తర్వాత, అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ యొక్క పవర్ అనేది అంటే ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే మనకి ఇమ్యూనిటీ అనేది జస్ట్ 6 months వరకే ఉంటుందన్నమాట. 6 months తర్వాత మళ్ళీ మనకి ఎటువంటి ఈ వ్యాధికారక దానికి సంబంధించిన యాంటీబాడీస్ అనేవి మన శరీరం లోపల ఎదగవు. సో అందుకోసమని ఎవ్రీ 6 monthsకి ఒకసారి టీటీ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. ఇది ధనుర్వాతం. నెక్స్ట్ వచ్చేసి పెట్యూసిస్. దీన్నే హూపింగ్ కాఫ్ అని కూడా అంటారు, కోరింత దగ్గు అని కూడా అంటారు. డెఫినేషన్ వచ్చేసి దిస్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ caused by the pertussis bacillus. It occurs mainly in infants and young children. The bacilli grow in the bronchi and spread by droplet infection or fomites. అంటే ఇది కోరింత దగ్గు అంటే హూపింగ్ కఫ్. ఇది ఎలా ఉంటుంది అని అంటే పిల్లలు దగ్గినప్పుడు హూప్ అనే శబ్దం రావడం జరుగుతుంది. ఇది పెట్యూసిస్ బ్యాసిల్లై అనే బ్యాక్టీరియా వలన రావడం జరుగుతుంది. ఇది చిన్నపిల్లల లోపలనే కాకుండా పెద్దవాళ్ళ లోపల అంటే యంగ్ చిల్డ్రన్ లోపల కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా ఈ బ్యాసిల్లై అనేది బ్రాంకై అంటే లంగ్స్ లోపల బ్రాంకై లోపలకి వెళ్ళి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే ఈ వ్యాధి ఎవరైతే వచ్చిన వాళ్ళు దగ్గుతూ ఉన్నప్పుడు ఆ యొక్క డ్రాప్స్ అంటే మనకి తుంపిర్లు అనేవి పడుతూ ఉంటాయి కదా, ఆ తుంపిర్లు కనుక వేరే పిల్లల మీద కనుక పడి వాళ్ళు కనుక తీసుకున్నట్టయితే అంటే వాళ్ళు అప్పుడే శ్వాసగా కనుక తీసుకున్నట్టయితే ఆ తుంపిర్లు వాళ్ళ ముక్కు నుండి వాళ్ళ లంగ్స్ లోపలికి పోయి ఎదుటి ఉన్న వ్యక్తి పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫోమైట్స్ అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏదైతే వస్తువులు వాడతారో ఆ వస్తువుల వల్ల కూడా ఈ వ్యాధి అనేది ఇంకొకరికి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ హూపింగ్ కాఫ్. అంటే ఈ హూపింగ్ కాఫ్ యొక్క లక్షణాలు ఏంటి అంటే లో గ్రేడ్ ఫీవర్ అనేది ఉంటుంది. వామిటింగ్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ కఫింగ్ ఫిట్స్ అంటే దగ్గు వచ్చిన తర్వాత కానీ దగ్గు వచ్చే కంటే ముందు కానీ వామిటింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ యాప్నియా అంటే ఆకలి
యాప్నియా అంటే బ్రీతింగ్, శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం. ఇంతకుముందు చెప్పాను కదా, హూప్ అనే శబ్దం రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాషన్ అంటే మనకి ఏమంటారంటే ఎగపోత అనేది రావడం జరుగుతుంది. రన్నీ నోస్, ముక్కు నుండి నీరు కారడం. తర్వాత కఫింగ్ ఫిట్స్ ఫాలోడ్ బై ఏ హై పిచ్డ్ హూప్ అనే శబ్దం రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లల లోపల ఏంటి అంటే మేబీ కొంచెం దగ్గు రావచ్చు, రాకపోవచ్చు. ఇటువంటి లక్షణాలు అనేవి హూపింగ్ కాఫ్ లోపల ఉంటాయి. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి వితౌట్ డిలే స్టార్ట్స్ విత్ యాంటీబయాటిక్స్ ఇన్ ఎర్లీ స్టేజ్. ఇఫ్ చైల్డ్ వామిట్స్ with coughing soon after a feed, he should be fed again with nourishing soft foods. Child needs fresh air and rest. ప్రివెన్షన్ వచ్చేసి ఇమ్యునైజేషన్. అంటే దీనికి చికిత్స వచ్చేసి ఏంటి అంటే పిల్లలు వచ్చిన తర్వాత అంటే ఈ వ్యాధితో ఎప్పుడైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళని మనం ఎర్లీ స్టేజ్ లోపలనే కొంచెం కాఫ్ స్టార్ట్ కాగానే వాళ్ళని గుర్తించేసి యాంటీబయాటిక్స్ స్టార్ట్ పెట్టాలి. అంతేకాకుండా పిల్లలకి కాఫ్ వచ్చేటప్పుడు వామిటింగ్ అనేది అవుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ ఫుడ్స్ అనేది పెట్టాలి. అంతేకాకుండా పిల్లలకి మంచి ఎయిర్, తర్వాత విశ్రాంతి అనేది ఇవ్వాలి. ఇది రాకుండా ప్రివెన్షన్ వచ్చేసి ఏంటి అంటే డీపీటీ వ్యాక్సినేషన్. పుట్టిన తర్వాత 1.5 month, 2.5 month, 3.5 months లోపల ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్క శిశువుకి ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉన్న ఈ 3 వ్యాక్సిన్స్ కంపల్సరీ ఇప్పించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఐ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. అంటే కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్. ఇందులోపల ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి స్టై అంటే కంటి కురుపు అన్నమాట. కంటికి చిన్న కురుపు పుట్టడం అనేది దీని గురించి తెలుసుకుందాము. ఇట్ ఈస్ ఎ రెడ్ పెయిన్ఫుల్ లంప్ నియర్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ ఐలిడ్ దట్ మే లుక్ లైక్ ఏ బాయిల్ ఆర్ ఎ పింపుల్. Styes are often filled with pus. A stye usually forms on the outside of your eyelid, but sometimes it can form on the inner part of your eyelid. In most cases, a stye will begin to disappear on its own in a couple of days. ఈ స్టై అనేది చిన్నగా ఎర్రటి కురుపు అనేది పుట్టడం జరుగుతుంది. ఎక్కడ అంటే మన ఐలిడ్ లోపల కావచ్చు, లేదా అవుట్ సైడ్ ఐ లోపల కూడా కావచ్చు. అంటే ఇది ఒక చిన్న కురుపులాగా ఉండి ఇందులోపల ఒక డ్రాప్ లాగా మనకి పస్ అనేది కూడా కనిపించడం జరుగుతుంది. ఇది నార్మల్గా ప్రతి ఒక్కరి లోపల కనిపించే ఇన్ఫెక్షనే అన్నమాట. ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజుల లోపలనే ఇది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ ఇమేజ్లో కనుక చూస్తే అయితే చిన్నగా కురుపు అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క లక్షణాలు, సిమ్టమ్స్ వచ్చేసి the symptoms of a stye are foreign body sensation in the eye, particularly with blinking, eye pressure and a painful red bump, though often they are painless. అంటే ఈ కంటి కురుపు అవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి కన్ను వాల్చినప్పుడల్లా కళ్ళ లోపల ఏదో ఉన్నట్టుగా, అంటే వెంట్రుక ఉన్నట్టుగా, సంథింగ్ ఏదైనా ఫారిన్ బాడీ అంటే అన్య పదార్థము మన కళ్ళ లోపల ఉన్నట్టుగా అనిపించడం. తర్వాత కనురెప్ప వాలినప్పుడల్లా మనకి కురుపు కుచ్చుకోవడం వలన కొంచెం నొప్పి అవ్వడం, తర్వాత ఉబ్బినట్టుగా అవ్వడం, కొంచెం పెయిన్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి వార్మ్ సాల్ట్ వాటర్ కంప్రెసర్స్, యాంటీబయాటిక్, ఐ యాంటీబయాటిక్ 3 times a day. ద స్టై షుడ్ నెవర్ బీ స్క్వీజ్డ్. అంటే ఈ స్టై అనేది చిన్న కురుపు లాంటిది కదా, ఈ కురుపును మనం కంపల్సరీ అసలు ఒత్తకూడదు అన్నమాట. అంటే చాలా వరకు ఏంటి అంటే కురుపు రాగానే ఒత్తడం అనేది జరుగుతుంది కదా, ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని ప్రెస్ చేయకుండా ఏంటి అంటే వామ్ సాల్ట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి అందులో ఒక చిన్న తడిగుడ్డ పెట్టుకొని మనం కన్ను దగ్గర కొంచెం ప్రెస్ చేస్తున్న కొద్దీ మనకు పెయిన్ అనేది తక్కువ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఆయింట్మెంట్ అనేది కూడా దొరుకుతుంది. దీన్ని 3 times a day యూజ్ చేయడం వల్ల మనకి కంటి కురుపు అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంజక్టివైటిస్. చూడండి, కంజక్టివైటిస్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఔటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద ఐబాల్ అండ్ ద ఇన్నర్ ఐలిడ్. Conjunctivitis or pink eye is an irritation or inflammation of the conjunctiva which covers the white part of the eyeball. It can be caused by allergies or bacterial or viral infections. Conjunctivitis can be extremely contagious and is spread by contact with eye secretions from someone who is infected. ఈ కంజక్టివైటిస్ అంటే మనకి కన్ను లోపల వైట్ ఔటర్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా,
ఐబాల్ లోపల వైట్ది, ఆ వైట్ దానికి ఇన్ఫెక్షన్ రావడం అనేది, తెల్లని పొరకి ఇన్ఫెక్షన్ రావడానికి కంజక్టివైటిస్ అని అంటాము. ఈ కంజక్టివైటిస్ లోపల దీన్ని పింక్ ఐ అని కూడా అంటారు. ఈ తెల్లటి పొర అనేది ఇరిటేషన్, అంటే మనకి కొంచెం దురద పెట్టడం కానీ తర్వాత ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ జరుగుతుందన్నమాట. అంటే ఇది బ్యాక్టీరియా ద్వారా రావచ్చు మరియు వైరస్ ద్వారా కూడా రావచ్చు. ఇదేంటిదంటే ఒకరి నుండి ఇంకొకరికి ఈజీగా రావడం అనేది జరుగుతుంది. దీన్ని మద్రాస్ ఐ అని కూడా అంటారు. అంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తెల్లటి పొర మీద ఎర్రగా ఇట్లా అయిపోయిన ఆ ఇన్ఫెక్షన్ కనుక వేరే వాళ్ళు కనుక డైరెక్ట్గా కనుక చూస్తే వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేసి రెడ్నెస్ ఇన్ ద బైట్ ఆఫ్ ద ఐ ఆర్ ఇన్నర్ ఐలిడ్, స్వాలన్ కంజక్టివా, more tears than usual, thick yellow discharge that crust over the eyelashes, especially after sleep. It can make your eyelids stick shut when you wake up. Green or white discharge from the eye, itchy eyes, burning eyes, blurred vision, more sensitive to light, swollen lymph nodes. అంటే దీని యొక్క ఈ కంజక్టివా ఎర్రబడడం వల్ల మనకి వచ్చే అంటే కంజక్టివైటిస్ని వల్ల మనకు కొన్ని లక్షణాలు అనేవి ఏర్పడతాయి. అవి ఏంటివి అని అంటే ఈ వైట్ అనేది కాస్త కళ్ళ లోపల వైట్ది ఉంటుంది, ఆ వైట్ లేయర్ తెల్లటి పొర అనేది ఎర్రగా మారడం, తర్వాత కొంచెం వాచినట్టుగా అవ్వడం, అంతేకాకుండా కళ్ళ నుండి నీరు కారడం, తర్వాత కళ్ళు సరిగా కనిపించకపోవడం అంటే మసక బారడం, కళ్ళ మంట కానీ తర్వాత కన్ను దురద పెట్టడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ట్రీట్మెంట్ అండ్ కేర్. పస్ మస్ట్ బీ క్లీన్డ్ ఫ్రమ్ ద ఐస్. ద ఐస్ షుడ్ బీ క్లీన్డ్ అట్లీస్ట్ 3 times a day. యూస్ 2 to 3 drops of sulfacetamide eye drops or apply tetracycline eye ointment. Tell the mother to clean the eye and put in the medicine 3 to 4 times a day. Adults may be helped by wearing dark glasses. అంటే ఇది వచ్చిన తర్వాత ఏంటి అని అంటే కంపల్సరీ ఈ పస్ అనేది అంటే కళ్ళ లోపల పస్ అనేది జమ అవుతుంది కాబట్టి ఈ పస్ అనేది తీసివేయాలి. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ మాత్రమే తీసివేయాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఒక 3 times కంపల్సరీ కన్నును శుభ్రపరచుకోవాలి. కన్నును ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అని అంటే కొంచెం ఒక గ్లాస్ లేదా ఒక బౌల్ ఆఫ్ వాటర్, ఫుల్ ఆఫ్ వాటర్ మంచివి అంటే హీట్ చేసి చల్లార్చి వడగట్టిన వాటర్లో మన కన్నును పెట్టుకొని అటు ఇటు ఆడిస్తూ ఉండడం వల్ల కళ్ళ లోపల ఉండే పస్ కానీ తర్వాత కళ్ళు క్లీన్ అవ్వడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా సల్ఫాసెటమైడ్ డ్రాప్స్ యూజ్ చేయడం, తర్వాత టెట్రాసైక్లిన్ ఆయింట్మెంట్ పెట్టుకోవడం ద్వారా కానీ తర్వాత కంపల్సరీ తల్లికి మనము ప్రోత్సహించాలన్నమాట. డైలీ కంపల్సరీ 3 to 4 times మెడిసిన్ అనేది యూజ్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా డార్క్ గ్లాసెస్ అనేది యూజ్ చేయమని చెప్పాలి. ఎందుకంటే ఇది కంజక్టివైటిస్ అనేది ఒకలాంటి ఇన్ఫెక్షన్ అనమాట. ఇది వచ్చిన వాళ్ళని ఎవరైతే ఇంకొకరు డైరెక్ట్గా చూస్తారో అంటే డైరెక్ట్గా వాళ్ళ కళ్ళను చూస్తారో వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకొకరికి రాకుండా నివారించాలి అని అంటే కంపల్సరీ డార్క్ గ్లాసెస్ అంటే బ్లాక్ గ్లాసెస్ అనేవి దొరకడం జరుగుతుంది. ఆ గ్లాసెస్ని వియర్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెషర్స్. Those with acute conjunctivitis should neither more closely nor sleep beside other. Each person should have a separate towel or handkerchief. After touching infected eyes, the hands must be washed. ఈ యొక్క వ్యాధి వచ్చిన తర్వాత అంటే వ్యాధి రాకముందు ఏం చేయాలి అని అంటే కొంచెం కంజక్టివైటిస్ వచ్చిన వాళ్ళకి మనం దూరంగా ఉండాలి, వాళ్ళ పక్కన పడుకోకూడదు. అంతేకాకుండా వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ కానీ కర్చీఫ్స్ కానీ మనం యూజ్ చేయొద్దు. అంతేకాకుండా ఎవరికైతే ఈ కంజక్టివైటిస్ వస్తుందో వాళ్ళు కన్ను కనుక టచ్ చేస్తే కంపల్సరీ క్లీన్ చేసుకోమని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోమని మనం తప్పకుండా చెప్పాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రకోమా. It is a chronic conjunctivitis caused by virus. If not treated, may lead to blindness. Next, signs and symptoms. Mild itching and irritation of the eyes and eyelids, discharge from the eyes containing mucus or pus, eyelid swelling, light sensitivity, eye pain. ట్రకోమా. ఈ కంజక్టివైటిస్ ఎప్పుడైతే మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నాం కదా కంజక్టివైటిస్, ఆ కంజక్టివైటిస్ కనుక మనం ట్రీట్మెంట్ కనుక చేసుకోకపోతే అది దీర్ఘకాలంగా ఉండడం వలన
బ్లైండ్నెస్కి గురి రావడం అనేది జరుగుతుంది. దాన్నే ట్రకోమా అని కూడా అంటారు. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనంటే కొంచెం దురద పెట్టడం కానీ, తర్వాత కళ్ళు, తర్వాత అంతేకాకుండా కనురెప్పలు దురద పెట్టడం, తర్వాత మ్యూకస్ అనేది కారడం, తర్వాత కనురెప్పలు స్వెల్లింగ్ రావడం అనేది, అంతేకాకుండా లైట్ని చూడలేకపోవడం, అంటే లైట్ చూడగానే కళ్ళు మసకబారినట్టుగా మూతబడిపోవడం, కళ్ళ లోపల నొప్పి అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీబయాటిక్స్ ట్రీట్ ఎర్లీ స్టేజ్ ట్రకోమా, సర్జరీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ లాటర్ స్టేజెస్, అసిస్ట్ టు క్లీన్ వాటర్ అండ్ ఇంప్రూవ్డ్ శానిటేషన్ ఆర్ కీ టు ప్రివెన్షన్. అంటే దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే ట్రకోమా ఎర్లీ స్టేజెస్లో ఉండగానే మనం యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయించాలి, లేకపోతే సర్జరీ అనేది పడుతుంది. అంతేకాకుండా శానిటేషన్ అంటే ఎప్పటికప్పుడు కళ్ళు శుభ్రపరచుకోవడం అనేది చేయడం వలన ఈ ట్రకోమా కంజక్టివైటిస్ రాకుండా మనము నివారించగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్, ఆటిటిస్ ఎక్స్టర్నా. ఇట్ ఈస్ కామన్ ఇన్ చిల్డ్రన్ ఆఫ్ హీట్ క్లైమేట్ ఆర్ విత్ ఎక్సెసివ్ పర్స్పిరేషన్. అంటే ఇక్కడ మనం పిక్చర్లో కనుక చూస్తున్నైతే పైన చెవి ఉంటుంది కదా, ఆ చెవి భాగం వేడి ఎక్కువ అవ్వడం వలన, అంటే వాతావరణం లోపల వేడి ఎక్కువ అవ్వడం వలన ఈ ముందట ఉండే చెవి అనేది ఏమంటే ఎర్రగా అవ్వడం అనేది జరుగుతుంది. దానినే ఆటిటిస్ ఎక్స్టర్నా అని అంటాము. దీని యొక్క లక్షణాలు వచ్చేసి పెయిన్, రెడ్నెస్, టెన్నెస్, స్వెల్లింగ్ ఆఫ్ ఎక్స్టర్నలీ ఆడిటరీ కెనాల్. అంటే మనకి బయటకు కనిపించే చెవి ప్రాంతం అనేది ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయి ఉంటుంది. కొంచెం నొప్పి కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి హాట్ ప్యాక్స్, లోకల్ యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్, కేర్ క్లీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇయర్. అంటే బయట ఎక్స్టర్నల్ ఇయర్ కాబట్టి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోమని చెప్పాలి. వాచిపోయి ఎర్రగా ఉంటుంది కాబట్టి మనము వేడి నీటితో కానీ వేడి ఉప్పుతో కానీ మర్దన చేస్తూ ఉండాలి. లోకల్ యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీఫంగల్ డ్రగ్స్ ఇప్పించాలి. నెక్స్ట్ ఫారిన్ బాడీ ఇన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ కెనాల్. అంటే చెవి లోపల ఏదైనా అన్య పదార్థం పెట్టుకోవడం, ఇది చాలా సాధారణంగా కనిపించేదన్నమాట. ఇందులోపల లక్షణాలు ఇది వచ్చేసి ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాబ్లమ్. ద చైల్డ్ ఈస్ ప్రజెంట్ విత్ పెయిన్ ఇన్ ద ఇయర్ అండ్ డిస్కంఫర్ట్. కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ఫర్ ద ఫారిన్ బాడీ ఇన్ ద ఇయర్. ఇరిటేషన్ మే బీ నీడెడ్ టు ఎక్సెప్ట్ ఇన్ ఆర్గానిక్ మెటీరియల్స్. యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్ మే బీ అప్లైడ్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. ఈ ఫారిన్ బాడీ ఇన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ కెనాల్ అంటే చెవి లోపల అన్య పదార్థం పెట్టుకోవడం. ఇది చాలా సాధారణమైంది. శిశువుల లోపల వాళ్ళు పెన్సిల్ మొలక లాంటివి కానీ, లేదా చెర్రీలు, తర్వాత పప్పులు, నెక్స్ట్ జెమ్స్ లాంటివి చెవులో పెట్టుకోవడం అనేది ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల పిల్లలకి డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. మనం కంపల్సరీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత మనం చెక్ చేస్తూ ఉండాలి. దీనివల్ల కొంచెం నొప్పి అనేది ఉంటుంది. సో దీన్ని డాక్టర్ పర్యవేక్షణ లోపల డాక్టర్ చేత మనము తీయించాలన్నమాట. తీయించకపోతే ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటిటిస్ మీడియా. ఇందులో మనం కనుక చూస్తున్నట్లయితే లోపల మనకి వైలెట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఇన్ఫ్లమేషన్ అన్నమాట. లోపల చెవి లోపల మనకి నీరు అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ అనేది, పస్ అనేది జమ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క లక్షణాలు ఏంటి అని అంటే పెయిన్ ఇన్ ద అఫెక్టెడ్ ఇయర్, ఇరిటేబిలిటీ, రెస్ట్లెస్నెస్, కంటిన్యూస్ క్రయింగ్ అండ్ ఫీవర్, వామిటింగ్ అండ్ డయేరియా మే అక్కర్, డిశ్చార్జ్ అండ్ హియరింగ్ ఇంపైర్మెంట్. అంటే ఇందులోపల మనకి లోపల చెవి లోపల కనుక నీరు వస్తే దానిని ఆటిటిస్ మీడియా అని అంటాము. ఇది కనుక ఉంటే ఏంటి అంటే చెవి మొత్తం నొప్పి ఉండడం, తర్వాత ఇరిటేబుల్ ఉండడం, తర్వాత మనకి రెస్ట్లెస్నెస్గా అంటే నొప్పి ఉండడం వల్ల మనకి విశ్రాంతి లేకపోవడం కానీ, పిల్లలు తరచూ ఏడవడం, ఫీవర్ రావడం, తర్వాత వామిటింగ్స్, మోషన్స్ రావడం, తర్వాత చెవి వినిపించకపోవడం అనేవి మనకి ఇందులోపల కనిపించే లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ దీనికి వచ్చేసి ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీబయాటిక్ థెరపీ, అనల్జెసిక్స్, యాంటీపైరెటిక్స్, ఆస్పిరేషన్ ఆఫ్ మిడిల్ ఇయర్, క్లీన్ డిశ్చార్జ్ అసెప్టికల్లీ టు కీప్ ఓవర్ డ్రై. అంటే ఇది మనం డ్రైగా ఉంచడానికి కంపల్సరీ ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ అనేది అంటే లోపల ఉన్న మురికి అనేది తీస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆస్పిరేషన్, లోపల మనకి నీరు పస్ అనేది వస్తుంది కాబట్టి దానిని ఇంజెక్షన్ తోటి మనం తీసివేయాలి. ఫీవర్ ఉంటుంది కాబట్టి అనల్జెసిక్స్, పెయిన్ ఉంటుంది కాబట్టి అనల్జెసిక్స్, ఫీవర్ ఉంటుంది కాబట్టి యాంటీపైరెటిక్స్, తర్వాత ఇది ఇన్ఫెక్షనేటిక్ కాబట్టి యాంటీబయాటిక్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్. ఇప్పటివరకు మీకు అన్ని టాపిక్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇందులోపల మనం చెప్పుకున్నవి ఓన్లీ 6 టాపిక్సే. సో మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా
మనం పార్ట్ 4లో డిస్కషన్ చేసుకుందాము. అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.